నమస్కారం ఫ్రెండ్స్. మనమందరము దాదాపు రియల్ ఎస్టేట్లో 111 పాత్ర దాదాపుగా మర్చిపోయినట్టున్నాం. కోకాపేట్ ఆక్షన్ తర్వాత అసలు ఆ ప్రాంతాన్ని ఆనుకోనున్న ఈ 111 దాని ప్రాధాన్యత దాదాపుగా తగ్గిపోయినట్టు. మోకిలాలో జరిగిన హెచ్ఎండిఏ ఆక్షన్ ఆ ఏరియా యొక్క దాదాపు మేజర్ డిస్కషన్ అబౌట్ దట్ ఏరియా అదే లాస్ట్ అనుకుంటానే. బీఆర్ఎస్ పవర్ కోల్పోవటం, వెస్ట్ హైదరాబాద్లో సంక్షోభం ఏర్పడటం, అదే కాకుండా ఓవరాల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్ చాలా దారుణంగా మారటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. దీనిలోపే ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇమ్మీడియట్గా ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వైపు దృష్టి మరలింది. అదే కాకుండా మెట్రో రైల్ డెవలప్మెంట్ అంటే చాలా ఫాస్ట్గా చాలా ప్రాజెక్ట్స్ షార్ట్ టైంలో అనౌన్స్ కావటం వల్ల చాలామంది 111 గురించి ఆలోచించటం మానేశారు. ఇదే పాస్ట్ 3 monthsలో మన ఛానల్కి అందుతున్న సమాచారం ప్రకారం రాబోయే 2 or 3 months లోపే 2 months లోపే హైడ్రా ఒక ప్రణాళికతో ఈ టోటల్ 111 ఏరియాస్ పై అంటే బిట్ బై బిట్, విలేజ్ బై విలేజ్, ఏరియా బై ఏరియా, సర్వే నంబర్ బై సర్వే నంబర్, అంటే ఆ ఏరియాను బిట్లుగా డివైడ్ చేసి ఒక ఏరియాని టార్గెట్ చేసి స్టడీ చేసి దాని టోపోగ్రఫీ ప్లస్ అక్కడ పాత మ్యాప్లను అన్ని గత 3 నెలలుగా స్టడీ చేయడం జరుగుతుంది. హైడ్రా ఈ బఫర్ జోన్స్, ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్స్ దాని పరిధిలో ఉన్నవి చాలా పెండింగ్లో ఉన్నా దాని దృష్టి ఇప్పుడు 111 ఏరియాస్ పై పడ్డట్టు మనకు సమాచారం అందుతుంది. బహుశా 2 months లోపే, దానికన్నా ముందే కొన్ని కాంక్రీట్ స్టెప్స్ తీసుకోవడానికి హైడ్రా ముందుకొస్తుంది. ఈ 111 ఏరియాకు హైడ్రా ఈ గ్రీన్ ట్రైబ్యునల్కి సహకరిస్తున్నట్టు ఉండి ఆ ఏరియా యొక్క ప్రక్షాళన చేపడుతుంది అని సమాచారం.
హైడ్రా చేయబడుతున్న యాక్షన్ ఈవెన్ గ్రీన్ ట్రైబ్యునల్ కూడా ప్రశ్నించలేదు అని మనకు సమాచారం అందుతుంది. హైడ్రా ఎలా ప్లాన్ చేస్తుందో మనకు కొద్దిగా సమాచారం ఉంది. హైడ్రా ఈ ఏరియాది ఒక 80 years మ్యాప్స్, దాని కింద అంటే ఒక 10 years బ్యాక్ మ్యాప్స్ వరకు, అంటే అంత డీప్గా స్టడీ చేసినట్టు సమాచారం. ఎన్ని వాగులు ఉండేవి, ఎన్ని చిన్న వాగులు, ట్రిబ్యూటరీస్, ఫీడింగ్ ట్రిబ్యూటరీస్, పిల్లవాగులు, నక్కవాగులు, అదే కాకుండా దాని మధ్యలో చిన్న పాండ్స్, విలేజెస్లో ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్స్. లాస్ట్ 10 yearsలో ఆ ఏరియాలో జరిగిన డెవలప్మెంట్స్, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్, అంటే మనం బాగా గమనిస్తే శంకర్పల్లి, మోకిలా ఆ ఏరియా నుంచి మన బెంగళూరు హైవే వరకు ఏరియాస్లో, నర్కుడా అటువంటి ఏరియాస్ వరకు, ఈ మెహందీపట్నం పోయే ఏరియాస్కు బాగా దగ్గరున్న ఏరియాస్, రోడ్ లింక్స్. మనకు అందుతున్న సమాచారం ఏమంటే 111 జియో ఏరియాస్లో కొన్ని రోడ్స్ మాయం కావచ్చు, అంటే ఆ రోడ్స్ అక్కడి నుంచి వెళ్ళకూడదు కానీ వెళ్ళాయి. చిన్న పెద్ద అబ్స్ట్రక్షన్స్, ఇంటెన్షనల్ అబ్స్ట్రక్షన్స్, న్యాచురల్ అబ్స్ట్రక్షన్స్, ఒక చిన్న బుషి ఫారెస్ట్ ఏరియా లాంటి ఏరియాస్, అన్అప్రూవ్డ్ కన్స్ట్రక్షన్స్, కంపౌండ్ వాల్స్, ఫార్మ్ హౌస్ చుట్టుముట్టు కట్టుకున్న కంపౌండ్ వాల్స్, ఈ 111 జియో ఏరియాలో బిల్డింగ్ నామ్స్ని వయలేట్ చేసిన మ్యాప్స్, అంటే ఒకటి కాదు 111 జియో ఏరియాస్లో టోటల్ వయలేషన్స్ యొక్క చిట్టా. అదే కాకుండా ఇక్కడ ఫార్మ్ హౌసెసే కాకుండా రెసార్ట్స్, సెమీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, అన్అప్రూవ్డ్ కమర్షియల్ యాక్టివిటీస్, అంటే ఈ 111 జియో ఏరియాస్లో రెస్ట్రిక్షన్స్ ఉన్న గత 10 ఏండ్లుగా జరిగిన డెవలప్మెంట్స్ గురించి హైడ్రా రిపోర్ట్స్ తెప్పించుకొని హెచ్ఎండిఏ ఆఫీసర్స్తో కలిసి టోటల్ అంటే దాదాపు 180 నుంచి 220 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే 111 జియో పరిధి దాటి కూడా కొన్ని ఏరియాస్ని వీళ్ళు రీచెక్ చేసుకుంటున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఊళ్ళకు ఆనుకున్న ఏరియాస్,  . 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 కొద్దిగా స్పేర్ చేస్తున్నారు.
ఓపెన్ స్పేసెస్, ఫామ్ ల్యాండ్స్ అంటే ఊరికి దూరం ఉన్న ఏరియాస్ పై హైడ్రా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని మనకు సమాచారం అందుతుంది. మనం చాలా వీడియోస్లో మీరందరూ పెద్ద ప్లాట్లు కొనుక్కోండి, చిన్న ప్లాట్లు కొనుక్కోబోకండి, 500, 1000 ఇలా గజాలున్న ప్లాట్లు మాత్రమే అక్కడ ఏరియాలో కొనుక్కోండి. ఎందుకంటే ఈ హైడ్రా యాక్షన్ వల్ల మనకు తెలియని పిల్లవాగులు, కాలువలు, డ్రైన్స్, అదే కాకుండా ఫీడింగ్ డ్రైన్స్, ఈ ఏరియాలో అంటే కొన్ని 20-30 ఏళ్ళుగా కొన్ని అన్నోన్ సోర్సెస్ వాటర్ రిసోర్సెస్ని పూర్తి చేశారు. పాత మ్యాప్స్ ట్రేస్ చేసి అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని లొకేషన్, డిజిటల్ మ్యాపింగ్, ఇవన్నీ స్లోగా 111 జియో ఏరియాస్లో యాక్టివిటీ కొనసాగుతుంది. చాలామందికి దీని గురించి అవగాహన లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ ప్రక్షాళన తర్వాత ఏం జరగబోతుంది 111 జియో ఏరియాస్లో, ఇది చాలా ముఖ్యం. అసలు హైడ్రా యాక్షన్ వల్ల 111 జియో ఏరియాస్, చాలా ఏరియాస్ లీగలీ కరెక్ట్ కాబోతున్నాయి. అంటే హైడ్రా యాక్షన్ తర్వాత ఒక డిజిటల్ మ్యాపింగ్ ద్వారా క్లియర్ కట్ ఈ ఫీడింగ్ కెనాల్స్ లేదా రెయిన్ వచ్చినప్పుడు ఈ వాగులు, వంకలు, పిల్లవాగులు ఇవన్నీ క్లియర్గా డిఫైన్ చేయబడతాయి. అంటే 111 జియో ఏరియా ఒక డిజిటల్ మ్యాపింగ్ ద్వారా లీగలీ కరెక్ట్ చేయబడుతుంది. ఈ ప్రాసెస్లో కొన్ని ఫామ్ హౌసెస్కి ప్రాబ్లం కావచ్చు, కొన్ని విలేజ్ శివారు ప్రాంతాల్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటర్ బాడీస్కి దగ్గరగా ఉన్న ఫార్మ్స్ ఎఫెక్ట్ కావచ్చు, వాటర్ బాడీస్కి పక్కనున్న ప్లాటింగ్ వెంచర్స్ అసలే లేకుండా పోవచ్చు. జాగ్రత్త, మనకు పక్కా సమాచారం ఉందా కనుకనే మీ ముందు వచ్చి నేను చెప్తున్నాను. 111 జియో ఏరియాస్లో వాటర్ బాడీస్ దగ్గర ఉన్న కొన్ని వెంచర్స్ వ్యానిష్ కావచ్చు అని సమాచారం. దాదాపు 200 కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న ఈ ఏరియా ఆఫ్టర్ డిమార్కేషన్ అండ్ డిజిటల్ మ్యాపింగ్, కరెక్షన్స్, ప్లానింగ్, హైడ్రా యాక్షన్, రీమ్యాపింగ్, రీడిజైనింగ్, ఈ ప్రాసెస్ తర్వాత ఈ 111 జియో ఏరియాలో అవుట్ ఆఫ్ 200 ఒక 110 to 120 స్క్వేర్ కిలోమీటర్సే ఈ సివిలియన్ యూజ్ కోసం పనికొస్తుంది అని మనకు అందుతున్న సమాచారం. ఒక 80 స్క్వేర్ కిలోమీటర్స్ అక్కడక్కడక్కడ ఏరియాస్ అన్నీ ఎక్స్క్లూజివ్ జోన్స్గా ప్రకటించి మిగతాదంతా 111 జియో నిబంధనల కిందే పెట్టాలి అనే ఒక ఐడియా జనరేట్ అవుతుంది. అయితే ఇప్పుడు హైడ్రా యాక్షన్ తీసుకునే వరకు ప్రాక్టికల్గా ఎవరికి 100% ఐడియా లేదు ఇప్పుడు ఏం జరగబోతుందని. బట్ యాక్షన్ విల్ బి దేర్. దీనివల్ల 2 ఇంపార్టెంట్ థింగ్స్ జరగబోతున్నాయి.
ఒకటి క్లియర్ డిమార్కేషన్ అండ్ ఫైనల్ డిమార్కేషన్ ఆఫ్ 111 జియో ఏరియా. ఒక జియోని రద్దు చేయడం ఈజీ, రద్దు చేసి దాన్ని ప్రూవ్ చేసుకోవటం చాలా కష్టం. ఈ హైడ్రా యాక్షన్ వల్ల ఈ వాటర్ బాడీస్ని ప్రిజర్వ్ చేస్తూ ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ను డిఫైన్ చేస్తూ కొత్త ప్లాను కొత్త ప్రాజెక్ట్ని ముందు తీసుకోవటం వల్ల చాలా ఏరియాస్ సేల్ అండ్ పర్చేస్కి లీగలీ ఫ్రీ అయిపోతాయి. చాలా ఏరియాస్ కొన్ని లేఅవుట్స్ మాయమవుతుండొచ్చు, టోటలీ ఇల్లీగల్గా అయిపోతుండొచ్చు. కానీ కొంత ఏరియాస్ ప్రైమ్ రియల్ ఎస్టేట్గా మారే అవకాశాలు ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఈ ఎయిర్పోర్ట్కి ఆనుకున్న ఏరియాస్ అతి తక్కువ లాభపడతాయి. చెవేళ్ళ బార్డర్, మోకిలా శంకర్పల్లి వెస్ట్ హైదరాబాద్ బార్డర్, మోమిన్పేట్ కింద ఉన్న ఏరియాస్ అక్కడ దీని ఎఫెక్ట్ బాగా ఉండి ల్యాండ్కు ప్రాక్టికల్ ప్రైజెస్ రావచ్చు అని మనకు అందుతున్న సమాచారం. అంటే దాదాపు 180-200 ప్లస్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న ఏరియా కట్ అయిపోయి 120 వరకే మిగిలొచ్చు, దానికన్నా తక్కువ కూడా కావచ్చు అని సమాచారం అందుతుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ది ఏరియా విల్ బి మార్క్డ్ యాజ్ గ్రీన్ జోన్స్. ఒక 3-4 లేయర్స్ ఉండొచ్చు, కానీ ఈ లేయర్స్లో సెమీ కమర్షియల్ ఆర్ బిల్డింగ్ యాక్టివిటీ. మనకున్న సమాచారం ఏమంటే కొన్ని ఊరు బార్డర్స్లో ఉన్న ఇండ్లు కూడా డెమాలిష్ చేయొచ్చు అనే ఒక మనకు సమాచారం అందుతుంది. అది అవుతుందా లేదా ఇదొక్క పాయింట్ మనకు గ్యారంటీ లేదు, కానీ బట్ దెర్ ఈస్ ద టాక్ దట్ కొన్ని హౌసెస్ కూడా డెమాలిష్ చేయబడతాయి హైడ్రా యాక్షన్ వల్ల అని సమాచారం అందుతుంది. ఇన్ని రోజులు ఇన్నేండ్లు విచ్చలవిడిగా రిసార్ట్ కల్చర్, ధాబా కల్చర్, ఫార్మ్ హౌస్ కల్చర్, టోటల్ బిల్టప్ ఏరియా అని రాంగ్గా రిప్రజెంటేట్ చేయటం, ఇవన్నీ యథేచ్ఛగా సాగాయి. కానీ హైడ్రా యాక్షన్ తర్వాత ఈ 111 జియో రద్దు చేయటం జరుగుతుంది. కొత్త జియో విత్ క్లియర్ కట్ ల్యాండ్ ఏరియా యొక్క యూటిలైజేషను, జోన్ ప్రకటన, ఇవన్నీ కొత్త జియో ద్వారా జరుగుతాయి అని మనకు సమాచారం అందుతుంది. ఆల్రెడీ కొన్నవాళ్ళు అలర్ట్గా ఉండాలి. పెద్ద ప్లాట్స్ కొన్న వాళ్లకు రిస్క్ తక్కువ, చిన్న ప్లాట్స్ కొన్న వాళ్లకు రిస్క్ ఎక్కువ. ఊళ్ళ దగ్గర కొన్న వాళ్ళకి నేను ఎన్నోసార్లు చెప్పిన, ఊళ్ళకు ఆనుకొన్న బిడ్స్ కొనండి. ఈ 111 జియోలో యాక్షన్ అయినా ఆ ఊళ్ళ దాకా రారు కాబట్టి, జోలికి రారు కాబట్టి కొంచెం సేఫ్గా ఉంటుంది అని నేను సజెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు హైడ్రా యాక్షన్ వల్ల ఈ రెవెన్యూ ల్యాండ్స్, ఈ అర్బన్ ల్యాండ్స్ యాక్ట్, ఇవన్నీ స్లోగా 111 జియో ఏరియాస్లో అమలు అవుతాయి. 111 జియో పార్షియల్గా రద్దవుతుంది. ఎందుకంటే 110-120 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 80+ స్క్వేర్ కిలోమీటర్స్ మొత్తం వాటర్ బాడీస్ కోసమే అక్కడక్కడ అంతా హైడ్రా డిమార్కెట్ చేసి సపరేట్ చేస్తుండొచ్చు. అంటే బిట్స్ అండ్ పీసెస్గా
మనకు 111 ఏరియా ఉండబోతుందని సమాచారం. ఇప్పుడు కూడా హైడ్రా యాక్షన్ తర్వాత ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి. ఆల్మోస్ట్ 60 to 80% లేదా ఈవెన్ 100% జంప్ రావచ్చు అనే సమాచారం మనకు అందుతుంది. చాలామంది తమ ల్యాండ్స్ కోల్పోతారు. కొంతమంది లక్కీ పీపుల్ విల్ రిటైన్ దర్ ల్యాండ్. ఈ 111 సెంట్రల్ ఏరియాలో అంటే కోర్ ఏరియా, దాంట్లో ల్యాండ్ ప్రైజెస్ పెద్దగా పెరగకపోవచ్చు. బార్డర్ ఏరియాలో బాగా పెరగవచ్చు. కోర్ ఏరియాలో ఒక 20 to 40% జంప్ రావచ్చు. మనము ఆలోచిస్తే ఈ హైడ్రా యాక్షన్ వల్ల తప్పకుండా ఈ 111 ఏరియాస్కి కొద్దిగా ఇంపార్టెన్స్ పెరుగుతుంది అని మనకు అనిపిస్తుంది. ఈ యాక్షన్ 111 ఏరియాకు చాలా అవసరం. అది హైడ్రా లాంటి సంస్థ, అంటే ద ఏజెన్సీ విచ్ థింక్స్ అబౌట్ ఎన్వైర్న్మెంట్ అండ్ బిజీ ఇన్ ప్రొటెక్టింగ్ FTL అండ్ బఫర్ జోన్స్. సో ఈ ఏజెన్సీ యాక్షన్ తీసుకుంటుంది అంటే గ్రీన్ ట్రైబ్యునల్ కూడా పెద్దగా ఆబ్జెక్షన్స్ ఉండవు అని నేను చెప్పినట్టు అది జరుగుతుంది. దీని యాక్షన్ వల్ల చేవేళ్ల ఏరియాకు డిమాండ్ పెరగవచ్చు. మోమిన్పేట్ శివారు ప్రాంతాలకు కూడా డిమాండ్ పెరగవచ్చు. కాబట్టి ఈ మోకిలా అండ్ శంకర్పల్లికి కొద్దిగా డిమాండ్ తగ్గవచ్చు. ఇవి మన ఛానల్కి అందుతున్న సమాచారాన్ని బట్టి నేను చెప్తున్నా. 2 months లోపలే కండిషన్స్ బాగుంటే ఈ యాక్షన్ మొదలైపోతుంది. అందరూ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారు. కాస్ట్లీ ఏరియాస్ నుంచి షిఫ్ట్ అయ్యి ఫ్యూచర్లో ఒక గ్రీన్ ఏరియాగా ఫార్మ్ హౌస్ కమ్ రెసిడెన్షియల్ జోన్స్గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్న ఏరియా 111 ఏరియా. చాలామంది పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్ట్స్ ఆల్రెడీ ఇక్కడ పాగా వేసి తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకునే వాళ్ళు కొద్దిగా ఆగాలి. యాక్షన్ మొదలయ్యాక ప్రాక్టికలీ ఈ రెడ్ జోన్స్, ఆరెంజ్ జోన్స్, గ్రీన్ జోన్స్ ఇవన్నీ క్లియర్ కట్గా మనకు తెలిసిపోతాయి. రేట్లు పెరగవచ్చు, కానీ సేఫ్టీ లెవెల్ బాగా పెరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. దయచేసి అందరూ ఈ యాక్షన్ మొదలు కాగానే మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి కొనేవాళ్ళు ఉంటే నేను చెప్పిన ఏరియాస్లో కొద్ది కన్నేసించండి. తప్పకుండా వేరే ఏరియా కంపేర్ చేస్తే ఈ ఏరియాలో రీజనబుల్ రేట్సే ఉండబోతున్నాయి. ఎక్సెప్ట్ కోర్ ఏరియా విడిచి మీరు బార్డర్ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేస్తే మంచి ప్లాట్స్, బిట్స్ మీకు దొరుకుతాయని ఆశిస్తూ ఈ హైడ్రా యాక్షన్ వల్ల ఈ 111 ఏరియాకు అట్లీస్ట్ పార్షియల్ విముక్తి దొరుకుతుంది అని ఆశిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.